అన్నా చెల్లెల లొల్లి అనేది మళ్ళా మొదలైంది. జగన్ ముసుగు మళ్ళా తొలగింది. దోచుకున్నది దాచుకోవడానికే మోడీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అయిపోయింది. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మంచి అద్భుతమైన అబ్రివేషన్ కనిపెట్టింది షర్మిల. మళ్ళీ నిరూపించారు పిసిసి షర్మిల. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముసుగు మళ్ళీ తొలగిందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీకి బి టీం అని వైసీపీ ప్రకటించినట్లు అయిందని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో మోదీ పక్షమే ఉందని తేట తెల్లమైపోయిందని ఆమె తెలిపారు. అందుకనే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని స్పష్టమైందని పేర్కొన్నారు. బీజేపీతో టీడీపీ, జనసేనది తెర బయట పొత్తైతే వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో అధికార విపక్షాల కుస్తీ, కేంద్రంలో బీజేపీతో దోస్తీ అన్నట్లు ఉందని. అంటే రాష్ట్రంలో అధికార విపక్షాల కుస్తీ, కేంద్రంలో దోస్తీ. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో జగన్ దోస్తీ చేస్తున్నారని మండిపెట్టారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి జగన్ మళ్ళీ దాసోహం అన్నారని, 5 ఏళ్ల పాటు దోచుకున్నది దాచుకోవడానికే బీజేపీకి జగన్ జైకొట్టారని పేర్కొన్నారు. మోదీ అక్రమాలను నిర్భయంగా బయట పెడుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై జగన్ ఒంటికాలపై లేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డను, న్యాయ నిపుణుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయనకు కాకుండా బీజేపీ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తారని జగన్ను ప్రశ్నించారు. సో ఇది అన్నా చెల్లెళ్ళ యొక్క వైరము. గత ఎన్నికల నుంచి అన్నా చెల్లెళ్ళ వైరం కొనసాగుతూనే ఉన్నది. ఆస్తుల వివాదంతో మొదలైన ఈ అన్నా చెల్లెళ్ళ వివాదము రాజకీయ వివాదంగా, రాష్ట్ర వివాదంగా మారింది. ప్రస్తుతము ఆమె ఇక షర్మిల అన్నను ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నది. బీజేపీకి సంబంధించి గతంలో కూడా బీజేపీకి జగన్ ఒక కోవట్టు అని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఇక్కడ మాత్రమే బీజేపీని నిందిస్తారు, కేంద్రంలో వాళ్ళతోని దోస్తీ కడతారని ఆమె గత ఎన్నికల్లో కూడా విమర్శించడం జరిగింది. అదే విధానాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. సో జగను ఒకవైపు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒకరంటే ఒకరు పడనట్లున్నారు. బట్ ఢిల్లీలో మాత్రం ఇద్దరు మోడీకే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. సో వీళ్ళ యొక్క మద్దతు అనేది చూస్తే జగన్ కేవలం తన అవినీతి కేసుల నుంచి కాపాడుకోవడానికే ఈ మద్దతు ఇస్తున్నారు. వీళ్ళ యొక్క ఈ కొట్లాట అంతా కూడా ఒక డ్రామా అన్నట్టు ఈ రోజు వైఎస్ షర్మిల మాట్లాడము మనం ఇక్కడ చూడొచ్చు. జగన్ ముసుగు మళ్ళీ తొలగింది అంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చారు, కానీ మొన్న రాహుల్ గాంధీని విమర్శించారు, అప్పుడు మళ్ళా తొలగింది. సో ఇప్పుడు మోడీకి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో మోడీకి కూడా మద్దతు ఇవ్వబోతుండడంతో జగన్ ఎప్పుడైనా మోడీ మనిషే, ఇంకా ఆయన ప్రతిపక్ష మనిషి కాదు, మోడీ మనిషి ఎవరు? ఇప్పుడు మోడీ ప్రభుత్వము, మోడీ కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో రాజ్యంలో ఉన్నది, అధికారంలో ఉన్నది. అదే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్న విపక్షాలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి మద్దతు ఇవ్వడము అనేది ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుకుంటున్నాయి, ఢిల్లీలో మాత్రం ఒక్కటే ఏకంగా పనిచేస్తున్నాయి అని ఆమె విమర్శించడం జరుగుతుంది. మరి ఆమె విమర్శలకు వైసీపీ వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారు? జగన్ సమాధానం చెప్తారా, వైసీపీ వాళ్ళు సమాధానం చెప్తారా? ఎదురు చూడాల్సిందే ఉంది.